హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్స్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే డామినోస్ స్టైల్ గార్లిక్ బ్రెడ్ని చాలా హెల్తీగా గోధుమ పిండితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కొంచెం వాటర్ని తీసుకోవాలండి. ఒక 150 ml వరకు వాటర్ని తీసుకొని అందులో 7 to 8 grams ఈస్ట్ని, ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ అని దొరుకుతుందండి, అది తీసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాక కొంచెం గోధుమ పిండిని తీసుకోవాలండి. ఒక 250 grams వరకు గోధుమ పిండిని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఇక్కడ వాటర్ సరిపోకపోతే ఇంకా ఎక్స్ట్రా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ చూస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తటి సాఫ్ట్ డౌలా చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇది చూస్తున్నారు కదా వీడియోలో, అలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిపైన మనకి ఒక 2 teaspoons వరకు ఆయిల్ని వేసుకొని బాగా అప్లై చేయాలి. పిండి మొత్తానికి బాగా అప్లై చేసి మూత పెట్టి ఒక 2 hours వరకు పక్కన వదిలేయాలండి. ఈలోపు మనకి గార్లిక్ బటర్ చేసుకోవాలండి. దానికోసం వెల్లుల్లి ఉంటుంది కదా, తొక్కలు తీసేసి ఇలా కచ్చాపచ్చాగా దంచేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులోనే మనకు కావాల్సినంత బటర్ని కూడా యాడ్ చేసుకొని అందులోనే చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, ఇంకా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి నేను ఇంకా పక్కన రెడీ చేసి పెట్టుకున్నాను స్వీట్ కార్న్, ఇంకా ఆనియన్, ఇంకా చీజ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను పక్కనే. ఈలోపు చూడండి, ఇది పిండి అనేది ఎంత బాగా ఫెర్మెంట్ అయిందో. చూసారు కదా, ఈస్ట్ బాగా యాక్టివేట్ అయ్యి ఇలా పొంగుతుంది. తర్వాత దాన్ని మొత్తాన్ని బాగా కలుపుకొని అందులోనే కొంచెం ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 పోర్షన్స్ చేసుకొని ఒకటి చపాతీలాగా, అంటే చపాతీలా మరీ కాకుండా కొంచెం మందంగా ఇలా పరుచుకోవాలి. దాని మీద మనం రెడీ చేసుకున్న గార్లిక్ బటర్ని యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన మనం తురుము పెట్టుకున్న చీజ్ని, ఇంకా స్వీట్ కార్న్, ఇంకా ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీ చాయిస్ని బట్టి వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. లైక్ క్యాప్సికము, ఇలా ఆనియన్, ఇలా పన్నీర్, ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ ఆనియన్ ఒక్కటే యాడ్ చేస్తున్నాను, స్వీట్ కార్న్ కూడా. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పైన ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ కూడా చల్లుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం బాగా సీల్ చేసుకోవాలండి. సరిగా సీల్ చేసుకోకపోతే అది పైకి లేచేసి ఊడిపోతుందండి. సో బయటికి వచ్చేయకుండా గట్టిగా వేలుతో నొక్కుంటూ బాగా సీల్ చేసుకోవాలి. చాక్ తీసుకొని షార్ప్నెస్ కాకుండా అదర్ సైడ్ అనేది మనం అదర్ సైడ్తో మెల్లగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలాగా. తర్వాత దాని మీద గార్లిక్ బటర్ని ఏమో అప్లై చేశాక ఓవెన్లోని 160 degrees దగ్గర 30 minutes పాటు బేక్ చేసుకుంటే మీ గార్లిక్ బ్రెడ్ అనేది రెడీ అయిపోతుందండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీ పిల్లలకి ఒక్కసారి ఇంట్లోనే చాలా హెల్తీగా గోధుమ పిండితో చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. బయట మైదాతో దొరికే వాటికన్నా ఇది చాలా బెటర్ కదండి. ఇందులో అన్హెల్దీగా వాడేవి ఏమీ కూడా లేవు కదా, అన్నీ హెల్దీగానే వాడుకున్నాం కాబట్టి బయట కొనే వాటికంటే ఇంట్లో ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే ఇంకొందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.